LCN న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తుమ్మూరు హైవే ప్రక్కన మేమంతా సిద్ధం సభా వేదిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. ఈ సభకు పుదూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నాయుడుపేట మండల వైసీపీ జనరల్ సెక్రటరీ పిల్లాసి మణి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ప్రజలను తనతో పాటు జగనన్నను చూడటానికి, జగనన్న ప్రసంగాన్ని వినడానికి తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లాసి మణి మాట్లాడుతూ 54 నెలల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను ఎటువంటి వివక్ష లేకుండా ఇంటి వద్దకే నేరుగా అందించిన మహానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నులుగా పరిపాలన కొనసాగించిన నాయకుడికే ఈ సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్యని, ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడమే పుదూరు గ్రామం నుంచి ఇంతమంది ప్రజలతో తరలి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ 2024 శాసనసభ ఎన్నికల్లో మా సులూరుపేట నుంచి మా కిలివేడి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవాలి. అదేవిధంగా మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వల్ల మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము సకల విధాలుగా కృషి చేసి మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ఎంతో తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను. మళ్ళా రామరాజ్యం కోసం మా వంతు ప్రయత్నం, మళ్ళా మేము జగనన్న సీఎం రెండోసారి సీఎం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మళ్ళా జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని పేద ప్రజలు అందరికీ మళ్ళా మేము సాయంగా ఉంటామని, మళ్ళా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి జగనన్న ద్వారా, మా ప్రభుత్వం ద్వారా మేము అందరూ ఉండి వాళ్ళకి మళ్ళీ తిరిగి సాయం చేస్తాము. ఈ ప్రయత్నం వల్ల ఈ సూర్యాపేట కాన్స్టిట్యూషన్కి కిలివేడి సంజీవ్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకుంటాము. రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం. సంజయ్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్.